హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు డిఫరెంట్ పూర్ణాలను చేసి చూపిస్తానండి. టేస్ట్ అనేది చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్తో మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటుందండి. మీ అందరూ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి టేస్ట్ని చేసి ఉండరు. అంత కమ్మగా అనిపిస్తాయి, అలాగే కొత్తగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ అనేది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పు తీసుకోండి. 1 కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా మీ ఇష్టం అండి. ఇది 1/2 కేజీ ఉంటుంది. అదంతా కూడా గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకోండి. మనం మినపప్పు కలుసుకున్న గిన్నెతోనే బియ్యం తీసుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. కరెక్ట్ కొలతతో సరిపోతుందండి. కప్పు బియ్యం అయితే 2 కప్పుల, 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పుల బియ్యం తీసుకోండి. అలాగే 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకోండి. అవి రెండు కూడా వేరు వేరు గిన్నెల్లో వేసుకున్నాం కదా. దీనిలో నిండా వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం. 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా పప్పులో బియ్యంలో కూడా వాటర్ పోసుకుని బాగా నానబెట్టుకుని ఉంచుకుందాం. ఇలా వాటర్ పోసుకున్నాం కదా. నానిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా వాటర్తో కడుక్కోండి. వాటర్తో కడుక్కున్నట్లయితే రేషన్ బియ్యం కదా, పౌడర్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అందుకే 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మరలా మంచినీళ్ళతో నానబెట్టుకుని ఉంచుకోండి. నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మినపప్పు అంతా కూడా బాగా పై స్కిన్ అంతా కడిగేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా పప్పు అంతా కూడా ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా మొత్తం కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. దీనిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇడ్లీ పప్పులాగా చాలా మెత్తగా సాఫ్ట్గా నలగాలండి. అంతవరకు కూడా గ్రైండ్ చేసుకుందాం. వాటర్ అనేవి చాలా తక్కువగా వేసుకోండి. దోశ పిండిలాగా పిండిని మాత్రం ఎక్కువ పలచగా రుబ్బుకోకూడదండి. చాలా గట్టిగా ఉండాలి. గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. నేను చూపించే విధంగా రుబ్బుకోండి. మరీ గట్టిగా కాకుండా, గారెల పప్పులాగా కాకుండా, అలాగని మరీ దోశల పిండిలాగా కాకుండా కరెక్ట్గా రుబ్బుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా రుబ్బుకోండి. చాలా మెత్తగా సాఫ్ట్గా నలగాలి పిండి అనేది. అప్పుడే పూర్ణాలకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇదంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. వాటర్ మాత్రం ఎక్కువగా పోసుకోకండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ అవసరానికి తగ్గట్టుగా పోసుకుంటూ రుబ్బుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బియ్యాన్ని కూడా రుబ్బుకుందాం. గిన్నె పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్ తీసుకుని మనం కడుక్కుని పెట్టుకుని పెట్టుకున్న బియ్యాన్ని కూడా అలా వాటర్ అన్నీ కూడా తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇది కూడా బాగా మెత్తగా నలిగేలా రుబ్బుకుందాం. వాటర్ కొంచెంగా పోసుకోండి, మరీ ఎక్కువగా పోయకూడదండి. పిండి అనేది పలచగా రుబ్బుకున్నామంటే పూర్ణాలకి పై పూర్ణం అనేది సరిగ్గా అంటుకోదు, పలచగా వచ్చేస్తాయి. పొంగుతున్నట్లు రాకుండా చాలా పలచగా వచ్చేస్తాయి, క్రిస్పీగా రావండి. అందుకే మనం పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇప్పుడు బియ్యం కూడా నలిగాయి కదా. ఇవి రెండు కూడా మొత్తం కూడా కలిసే వరకు బాగా గరిటెతో కలుపుకుందాం. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని 2 గంటలు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం రుబ్బిన వెంటనే పూర్ణాలు అనేవి వేయకూడదు. వేసామంటే ఆయిల్లో వేసిన వెంటనే చిటపట్లాడి హ్యాండ్స్ అనేవి కాలుతూ ఉంటాయి, కిచెన్ నిండా పడుతూ ఉంటాయి. అందుకే మనం రుబ్బుకున్న పిండిని కనీసంగా 1 నుంచి 2 గంటల వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలా నానినట్లయితే పూర్ణాలు చాలా పొంగుతూ వస్తాయి. అంతేకాకుండా వంట సోడా అనేది ఏమీ యూజ్ చేయకుండానే మనం టేస్టీగా పూర్ణాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పూర్ణాలకి లోపల పూర్ణాన్ని రెడీ చేసుకుందాం. ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. 1 కప్పులో 1/2 కప్పు పెసరపప్పు తీసుకోండి. అలాగే 3 వంతుల బియ్యం తీసుకోండి. 1/2 కప్పు పెసరపప్పు, 3 వంతుల బియ్యం తీసుకోండి. ఇవి రెండు కలిపితే 1 కప్పు నిండా రావాలి. ఇవి రెండు కూడా కళాయిలో వేసుకుని
స్టవ్ మీద పెట్టుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని బియ్యం పప్పు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదండి. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ అనేది మంచిగా వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవన్నీ కూడా గిన్నెలో వేసుకుందాం. ఎందుకంటే ఇవి ఉడికించుకుందాం. రైస్ని పప్పుని కలిపి ఉడికించుకోవాలి బాగా. 1 కప్పు బియ్యము పప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోండి. ఆ గిన్నెలో చిటికెడు సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీనిని మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఎందుకంటే పెసరపప్పు కూడా మనం వేసాం కదా, రైస్ ఒకటే కాకుండా పెసరపప్పు కూడా ఉడకాలి. అందుకే 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవచ్చండి. ఇలా బాగా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా 2 కూడా ఉడకాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడకకూడదు, అలాగే మరీ పలుగ్గా ఉడకకూడదండి. కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆ గిన్నెని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వేరే కళాయి తీసుకోండి. 1 కప్పు బియ్యము పెసరపప్పుకి 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం వేసుకోండి. ఇవి 2 కూడా కళాయిలో వేసేసుకుందాం. అలాగే 1 కప్పు వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకున్నాం కదా. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం షుగర్ కూడా కరిగే వరకు బాగా కలుపుకుందాం. వాటర్ అనేవి సిరప్ అనేవి ఎక్కువగా చిక్కపడాల్సిన పని లేదండి, కొంచెంగా బాయిల్ అయితే సరిపోతాయి. స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు తీసుకోండి. పచ్చి కొబ్బరి తీసుకోండి, ఎండు కొబ్బరి ఉన్నా ఎండు కొబ్బరి అయినా తీసుకోండి. అలాగే జీడిపప్పులు, బాదం, పిస్తా అలా కూడా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకోండి. వీటిని కళాయిలో వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షుగరు బెల్లము కూడా బాగా కరిగి వాటర్ అనేవి బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఉడికించుకున్న రైస్లోకి ఈ బెల్లం సిరప్ అంతా కూడా వేసుకోవాలండి. ఇలా స్ట్రైనర్తో వడకట్టుకున్నట్లయితే బెల్లంలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కళాయిని, రైస్ ఉన్న కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఇదంతా కూడా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ని ఇలా ఉడుకుతున్నప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేయండి. ఇది లడ్డు ప్రసాదాల్లో వాడుతూ ఉంటారు కదా టెంపుల్స్లో. ఆ పచ్చకర్పూరం అనేది వేసామంటే స్వీట్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఇవి 2 రైస్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. బాగా చిక్కబడే వరకు ఉడికించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి ముక్కలు కూడా అలా వేసేసుకుని రైస్ మొత్తంలో కలిసే వరకు కలుపుకుందాం. ఇది చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగలి పూర్ణాలని చాలా ఇష్టంగా టేస్టీగా తినొచ్చండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా చేసుకుని చూడండి. ఇప్పుడు చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా. కొంచెం చల్లారిన తర్వాత దీనిని మ్యాష్ చేసుకుందాం. మరీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి, కొంచెంగా నలిగితే సరిపోతుంది. రైస్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా వస్తే సరిపోతుంది. ఇలా కొంచెంగా మెదుపుకున్నట్లయితే రైస్ అనేవి ముక్కలుగా వస్తాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి తీసుకోండి. ఇలా కొంచెంగా నలిగింది కదా. ఇప్పుడు దీనిని మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన చక్కెర పొంగల్ని కొంచెంగా తీసుకుంటూ పూర్ణాలకి లోపలున్న బాల్ని రెడీ చేసుకుందాం. చక్కెర పొంగల్ పూర్ణాలండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకుముందు మీరు ఎప్పుడు కూడా ఈ టేస్ట్ అనేది చేసి ఉండరు, అలాగే చూసి ఉండరు, వినుండరు కూడా. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో చూసిన వెంటనే మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇలా మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఈ పూర్ణాలు అనేవి చాలా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తాయండి, అందరికీ నచ్చుతాయి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మనకి కావాల్సిన సైజులో
రైస్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఉడికించుకున్న రైస్ అంతా కూడా అలా పెట్టుకున్నాం కదా. ఇలా అన్నీ కూడా చల్లారనిచ్చి ఒక ప్లేట్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు బియ్యం కూడా రుబ్బుకొని గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. దానిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం రైస్తో బాల్స్ని చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి అలా పిండిలో మనకి గిన్నెలో కనిపించేలా వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు పూర్ణాలను వేసుకున్నప్పుడల్లా చేతిని వాటర్తో తడుపుకుంటూ మనం పూర్ణాల పిండిని తీసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ రైస్ బాల్స్ మీద, ఆ చక్కెర పొంగలి బాల్స్ మీద పిండిని పోసి కవర్ చేస్తూ ఒక్కొక్క పూర్ణాన్ని అలా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పూర్ణాలను ఇంకా ప్రిపేర్ చేసుకోవటమేనండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని అలా రైస్ బాల్స్ మీద వేస్తూ ఒక్కొక్కటి ఆయిల్లో స్లోగా వేసుకోండి. మనం డీప్ ఫ్రై చేయడానికి పూర్ణాలని ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది చిందుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా స్లోగా వేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పూర్ణాన్ని కూడా ఆయిల్లో వేసుకుంటూ ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, గరిటెతో ఒక్కొక్కటి వెనుక వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా మొత్తం కూడా ఫ్రై అయ్యేలా బాగా కలుపుకుందాం. అలా ఫ్రై చేసుకుందాం. ఇలా నేను చూపించిన విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గరిటెలో తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అదేవిధంగా మిగిలిన రైస్ బాల్స్ అన్నీ కూడా, చక్కెర పొంగలి బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పిండిలో ముంచుతూ అలా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. ఎప్పుడు కూడా మనం శనగపప్పు పూర్ణాలని కానీ, పల్లి పూర్ణాలు కానీ, క్యారెట్ పూర్ణాలు కానీ చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఇలా చక్కెర పొంగల్తో కూడా పూర్ణాలు చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది కొత్తగా అనిపిస్తుంది, అలాగే నచ్చుతుంది కూడా. ఇంకా రెడీ అయిపోయాయి రైస్ చక్కెర పొంగల్ పూర్ణాలండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ అందరూ కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకే టైప్లో టేస్ట్తో పూర్ణాలను తినే కన్నా ఇలా ఒకసారి చేశారంటే మీ అందరికీ కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.